శ్యామ్ సింగ్ రాయ్ కథ అలా పడటానికి కారణం ఆహ్, దానికి ముందు అసలు మీ నేపథ్యం ఏంటి? మీరు అసలు ఏ ఊరు? ఎక్కడి నుంచి వచ్చారు? మా నేపథ్యం అంటే మాది కావలి, నెల్లూరు జిల్లా. అవును. సో, మా నాన్నగారు అక్కడ హెడ్ మాస్టర్, తెలుగు పండితులు. రచయితలు చాలామంది ఉంటారు కావల్లో. ఎందుకు నటుడు రాజనాల్ గారు, నాగభూషణం గారు వీళ్ళంతా కావలి. మా నాన్నగారు నాటక రచయిత. ఓకే. షేక్స్పియర్ నాటకం 'మర్చెంట్ ఆఫ్ వెనీస్' నాటకాన్ని తెలుగు చేత ఆంధ్ర అనువాదం చేశారు 1942-43 టైంలో. ఓకే. మొట్టమొదటి నాకు తెలిసి తెలుగు ఆంధ్ర అనువాదం షేక్స్పియర్ 'మర్చెంట్ ఆఫ్ వెనీస్'ని మేము చదువుకున్న పాఠం కూడా ఉంది కదా. నాన్ తెలుగు ఉండేది. అవును. మిత్ర విజయం అనే పేరుతో తెలుగులో తీసుకొచ్చి ఎన్నో పర్ఫార్మెన్స్ చేశారు. అప్పట్లో మృచ్ఛకటికం, మిత్ర విజయం కలిసి చేసేవాడు చాలా చోట్ల. అలా అది కాంపిటీషన్ ఉండేది. సో నేను చిన్నప్పటి నుంచి దగ్గరగా మా నాన్నగారి నాటకాలు అవి చూసి నాకు ఇన్స్పైర్ అయ్యి నటుడు అవ్వాలి, రచయిత అవ్వాలని నాకు తాపత్రయం ఉండేది. అలా నేను ట్రావెల్ చేస్తూ హైదరాబాద్ వచ్చేసాము 77లో. ఇక్కడికి వచ్చాక కూడా నాకు కథక్ డాన్స్ 77లో మీరు హైదరాబాద్ 67లో పుట్టా. అదే అర్థమైంది. 77లో హైదరాబాద్ వచ్చాము 10 ఏళ్ళకి. ఇక్కడ కథక్ డాన్స్ రాంజీబాబు గారు మా పెద్ద ఇంట్లో అద్దెకుండేవాళ్ళు. ఆయనతో వెళ్ళి ప్రోగ్రామ్స్ చూస్తూ పరిచయాలు పెంచుకొని ఇంకా అక్కడ అనిపించింది, ఓకే, ఒక మనిషి ఒక కళాకారుడు ఎలివేట్ కావాలంటే సినిమా. ఓకే. సినిమా అనేది ఒక గొప్ప భూమిక, అసలు అక్కడ రావాలని చెప్పి నాకు అక్కడ నుంచి సినిమా యాక్టర్గా, ఆర్టిస్ట్గా ట్రై చేయడం. అనుకోకుండా మొట్టమొదటి ఇండస్ట్రీకి వచ్చింది మీ ఫ్యామిలీలో మీరే? నేనే. బయటకు వచ్చింది నేను. దీన్ని ప్రొఫెషన్గా తీసుకుంది. అప్పట్లో థియేటర్ ఆర్టిస్ట్కి చేశాను. ఫస్ట్ సినిమాకి రాకముందు సివిఎల్ నరసింహారావు గారి బ్రదర్ హనుమంతరావు, ఆ తర్వాత భరణి గారి బ్రదర్, తర్వాత ఇలా చాలామంది ఆర్టిస్ట్ చైతన్య, ముఖ్యంగా మన రఘు కుంచే, మేమంతా కలిసి స్ట్రీట్ ప్లేస్ చేసాం. అవునట, చెప్పాడు, రఘు కుంచే కూడా చెప్పారు. అవును, స్ట్రీట్ ప్లేస్ చేసాం మేము. అవి వినాయక చవితి వస్తే ఆ 15 రోజులు మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు, అంత బిజీగా ఉండేవాళ్ళం. కంటిన్యూగా ప్రోగ్రామ్స్ చేయడం, అది మంచి ఒక 150 నుంచి 200 స్ట్రీట్ ప్లేస్ థియేటర్స్ చేసాం. అదే 87, 89 నుంచే మన రఘు కుంచే గారు మీ అందరూ కూడా కలిసి. అసలు రఘు కుంచే పొద్దున్నే ట్రైన్ దిగాడు, సాయంత్రం నాకు పరిచయం అయ్యాడు. దానికి పరిచయమైన మొట్టమొదటి వ్యక్తి హైదరాబాద్ నేను. ట్రైన్లో రాధాకృష్ణ గారిని ఒక ఆయన పరిచయం. అవును, ట్రైన్ రాధాకృష్ణ గారి గురించి చెప్పాడు ఆయన. మేమిద్దరం పక్క సందులోనే ఉంటాం. నేను టికెట్లో, ఆయన విక్రమపురంలో ఉంటాం. ఓకే. సో చూడండి, కోయిన్సిడెంట్ చూడండి, ఆయన ట్రైన్లో పరిచయం అయ్యారు, నేను ట్రైన్ దిగాక పరిచయం, సాయంత్రం పరిచయం. అసలు ఆశ్చర్యం, అసలు ఎలా పరిచయం అనేది. రఘు కొంచెం ఒక మ్యూజిక్ కాలేజ్కి వచ్చి అక్కడ అడ్మిషన్ ట్రై చేస్తే వాళ్ళు పంపించేస్తారు, అడ్మిషన్ లేదండి ఇప్పుడు లేదు, మీరు ఎప్పుడో వచ్చారు, స్టార్ట్ అయిన 3 నెలలకు వచ్చారని. మనవాడు ఎక్కడున్నా కూడా చుట్టూతా సరదాగా అబ్బాయిలు అమ్మాయిలు జాయిన్ అయిపోతుంటారు, ముఖ్యంగా అమ్మాయిలు. పాటలు పాడుతున్నాడు, ఏదో అన్నమాచారి కీర్తన శుభలేఖలో పాట. ఆ టైంలో నేను విన్నాను, పక్కన పిలిచాను, ఏంటి మీరేమైనా సినిమాల్లో పాడుతున్నారంటే, లేదు పాడదామని వచ్చాను, మాది గాదరాడ, రాజమండ్రి దగ్గర. ఈ వివరాలని చెప్పాక అప్పుడు ఏంటి మ్యూజిక్ నేర్చుకుందాం. అప్పుడు శ్రీరంగ గోపాలరత్నం గారు నాకు బాగా ముఖ్యం, పద్మశ్రీ, ఆవిడ ఒక మహానుభావురాలు. ఆవిడ దగ్గర తీసుకెళ్ళాను. పేరు పద్మశ్రీ శ్రీరంగం గోపాలరత్నం గారు. ఆవిడ గొప్ప మహాగాయని. ఆవిడ మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి స్టాండర్డ్ ఉన్న గొప్ప గాయని. పద్మశ్రీ వచ్చింది ఆవిడకి. ఆవిడ నాకు బాగా ముఖ్యం, నా గురుగారు ఆవిడ దగ్గర తీసుకెళ్తే, ఇదేంటయ్యా ఇప్పుడు తీసుకొచ్చావు అంటే, మీరు ఫస్ట్ గొంతు ఇవ్వని వినండి. పాట వినగానే వెంటనే ఎక్సైటెడ్, చాలా బాగుంది. వెంటనే అడ్మిషన్ పిలిచి అడ్మిషన్ చేసింది. అక్కడ మ్యూజిక్ కాలేజ్ కంటిన్యూ. అక్కడ నుంచి తెలుగు యూనివర్సిటీ షిఫ్ట్ అయ్యాడు. నాన్న నీ గ్రాడ్యుయేషన్ ఉందిరా, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నేను నేర్చుకొని డిగ్రీకి వెళ్ళిపో, తెలుగు యూనివర్సిటీలో చేరాడు. ఇంకా అక్కడ అంచెలంచెలుగా వాడిని ఎవరు జగమెరిగిన సత్యం, ఒక యాంకర్గా, సింగర్గా, డబ్బింగ్, ఎక్కడ ఏ ఛాన్స్ వచ్చినా సరే, ఎక్కడ ఏది అలా ఉండాలండి. పనిని మాత్రమే రెస్పెక్ట్ చేస్తాడు. నాకు మొన్న మారుతి నన్ను ఆదర్శంగా తీసుకోమని చాలామందికి చెప్పాడు, నేను రఘు కొంచెం ఆదర్శంగా తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఎన్ని మార్గాలు, ఎక్కడ అవకాశం వస్తుందో తెలియదు. ఒకటి క్లోజ్ అయిపోయాయని చెప్పేసి మందు కొడుతూ ఇంట్లో కూర్చోవడం కాకుండా ఇంకొకటి ఏదైనా ఉంటుందా, మనకి ప్రతి క్షణం మనకు విలువైందే. కరెక్ట్. సో చాలా చిన్న లైఫ్ భయ్యా, ఆర్టిస్టులు భయ్యా. నేను ఎంతోమందిని కళ్ళారా చూసి ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఆర్టిస్టులు గొప్పగా అలా వచ్చి పుచ్చించుకుపోయి ఏమి లేదని చెప్పి అలా 35, 40, 50 ఏళ్లలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని చూసా, కళ్ళారా చూసా. ఒకప్పుడు పేరు చెప్పకపోలేదు అని పురాణం సూర్య లాంటి ఒక ఆర్టిస్ట్ని చూసాను నేను. పూరి జగన్నాథ్ ఎంత ఎగ్జైట్ అయ్యేవాడు చూసి, గొప్ప పర్ఫార్మర్ అతను, చనిపోయాడు. ఎలా ఎందుకు పోతారో తెలియదు, అర్థం కాదు. మనకు న్యాచురల్ డెత్ వస్తే అది వేరే విషయం, మనం స్పాయిల్ చేసుకోకూడదు లైఫ్ని. మిమ్మల్ని చూడగానే నాకు పూరి జగన్నాథ్ గారు కూడా, మిమ్మల్ని చూడగానే నాకు బ్యాక్గ్రౌండ్లో ఆయన కనబడుతూ ఉంటారు. పూరి జగన్నాథ్ గారికి మీకు అనుబంధం ఎట్లా? చాలా, అందరికన్నా ఎక్కువ నాకు అనుబంధం పూరితో ఉంది. ఈవెన్ రఘు కొంచెం కన్నా ఎక్కువ అనుబంధం పూరితో ఉంది. 89లో
అతను నర్సీపట్నం నుంచి వచ్చిన నెలకో 2 నెలకో నాకు పరిచయం అయ్యాడు. ఓకే. అసలు పరిచయమైన ఇన్సిడెంట్ నాకు క్లోజ్ మిత్రుడు కాబట్టి నేను చెప్తాను. మామూలుగా ఒక దర్శకుడిని తక్కువ చేయడం కాదు. నా ఫ్రెండ్ చైతన్య అని ఆర్టిస్ట్ ఉండేవాడు. అతను సుమన్లా ఉండేవాడు, సుమన్ గారిలాగా. సో అతనికి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ జట్ల వెంకటస్వామి నాయుడు గారని గొప్ప కెమెరామెన్. ఆయన ఫ్రేమ్ పెడితే ఒక పీసీ సిరం పెట్టినట్టే అద్భుతంగా తీస్తారు ఆయన. అయితే ఫొటోస్ తీద్దాం అనగా ఆయన ఓకే ఎర్లీ మార్నింగ్ 5:30కి ఇందిరా పార్క్ వచ్చేయండి అనగా ఫాగ్లో డిసెంబర్ మంచిలో వెళ్ళిపోయాం. చలిపో మంచి ఫాగ్ ఉంది. ఫోటోలు దిగడానికి కారు దిగాం మేము. ఇలా వెళ్ళేటప్పటికి ఆయన కూడా కారు దిగాడు, పక్కన కుర్రాడు ఉన్నాడు. కొంచెం అప్పుడప్పుడు సన్ రైజ్ వస్తుంది. వస్తున్న టైంలో థర్మాకోల్ పట్టుకోవాలి, మీరు పట్టుకుంటారో ఏమో అభ్యంతరం లేదు కదా అని అన్నాడు. అసలు ఎవరు సార్ దానిదే ఉంది అన్న. అరే జగన్ రా, నువ్వు కూడా థర్మాకోల్ పట్టుకోవాలి. అటువైపు థర్మాకోల్ పట్టుకుంది జగన్, పూరి జగన్నాథ్, ఇటువైపు పట్టుకుని చచ్చితే వచ్చాను. మేము ఇద్దరం అలా పరిచయం. ఓకే, అలాగా అలా పరిచయం. ధర్మకోల్ బంధం. థర్మాకోల్ అది ఫెవికోల్ లాగా అంటుకుపోయింది. చాలా ట్రావెలింగ్ మాది. ఎలాంటిదంటే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్షిప్. ఈరోజు కూడా వాళ్ళు మిస్సెస్ లావణ్య గారు అన్నయ్య అని పిలుస్తున్నాను. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా అటెండ్ అవుతారు. ఆ ఇద్దరు పిల్లలు నా చేతులు కూడా పెరిగారు, పవిత్ర అండ్ ఆకాష్. అదే అదే తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతున్న పూరిని చూసి ఇంకా ఇంత ఒకటి. అతనిలో గొప్ప విషయం ఏంటంటే పడిలేచే కడలి తరంగం అంటారు చూడండి. ఒక తరంగం, ఒక వేవ్ కింద పడితే అయిపోయిందిరా అనుకోకూడదు, ఇంకా లేస్తుంది. అదే మళ్ళీ వెళ్ళి ఇంకోటి తీసుకొస్తుంది. అలా ఆయన అంచెలంచెలుగా నిజమే గొప్ప స్థాయి. ఆయన అసలు ఇండస్ట్రీలో ఎన్ని రకాల అద్భుతాలు జరుగుతాయో, ఎన్ని రకాల నిశ్శబ్దాలు జరుగుతాయో అన్నీ చూసిన వ్యక్తి అన్నీ ఉన్నాయి. అప్పో నవలలు ఇష్టం తనకి, చాలా బాగా చదువుతాడు, చాలా చదువుతాడు. వడ్రచండిదాస్ నవల నేను హిమజ్వాల ఇచ్చా. అసలు అన్నయ్య 900 పేజీలు నాకు చదివినిపిస్తావా అన్నాడు. చదివిస్తాక నేను చదివిని చెప్తాను. నేను హిందీ శివ షూట్లో సారథిష్యుడు లాన్లో కూర్చొని రోజు చెప్పేవాడిని కదా. వెంటనే అనుక్షణికం అనే పుస్తకము రైట్స్ తీసుకొచ్చేసాడు వడ్రచండిదాస్ గారు. నేను సీరియల్ తీస్తానని చెప్పేసి. అప్పట్లో తన కెరీర్ మొదలైంది సింగిల్ ఎపిసోడ్స్కి దూరదర్శన్కి. తన ఫస్ట్ సింగిల్ ఎపిసోడ్కి అసోసియేట్ డైరెక్టర్ నేను, హీరో రఘుకుంచె చైతన్య. సినిమా పేరే వీడనే బంధం. సినిమా తీస్తే 2 తీశాడు. ఆ 2ట్లో ఏది ఫస్ట్ ఏది సెకండ్ నాకు గుర్తులేదు. ఇక్కడ అప్పట్లో నాకు అమిత్ చెట్టు అసలు సినిమా అనగానే సింగిల్ ఎపిసోడ్ కానీ సీరియల్ కానీ ఏదనగానే కో డైరెక్టర్ అన్న ఒకటే వర్డ్ ఉంటుంది అనుకున్నా. నాకు అసోసియేట్ అసిస్టెంట్ ఏది తెలియదు నాకు. అనే కో డైరెక్టర్ నేనే కదా, కో డైరెక్టర్ నేనే కదా అని చెప్పేవాడిని. నువ్వే భయ్యా అనేవాడు. నన్ను రానే ఎప్పుడు నన్నయ్యా అనే, మా ఇద్దరి మధ్య చదువు నువ్వే అన్నయ్యాను, డోంట్ వరీ. ఫస్ట్ టైం దూరదర్శన్లో సీరియల్ మొదలైంది. ఫస్ట్ ఫ్రేమ్ ఫస్ట్ షార్ట్ అయింది తెలుసా, కో డైరెక్టర్ సత్యదేవ్ అని బండాక్షరాలతో పడి. అది ఏంది తర్వాత అప్పుడు ఎగ్జైట్ అయిపోయి తర్వాత సరదాగా సెటైర్గా వేసాడు నా మీద. అంటే కో డైరెక్టర్ అనేది తర్వాత వస్తుందిరా బాబు. మా ఇద్దరి మధ్య బంధం లాంటిది. వెరీ నైస్. అసలు ఎంత మంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ని గురించి చెప్పారు.